ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఒక విషయాన్ని గుర్తు చేసుకుందాము. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అనే మాట గుర్తు చేసుకుందాం. అవును, దేవుడిగా కలిగినటువంటి వారి భాగ్యం ఎంత గొప్పది. దేవుణ్ణి పోలిన వారు లేరు, మనల్ని పోలిన వారు లేరు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని మనం చూస్తున్నాం. నిజంగా దేవుడు మనల్ని రక్షించినాడు. నిజంగా ఆయన పోలిన వాడు ఈ లోకములో ఎవరూ లేరండి. నిజంగా మనం ఆయన నమ్ముకున్నందుకు మనకు జీవితంలో ధన్యత కలిగింది అని మనం చూస్తున్నాం. ఎందుకు మనం గొప్పవారం, మన భాగ్యం ఏంటి మన భాగ్యం గొప్పది అంటే కీర్తన మరి అదే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనంలో, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 4:7లో చెప్తుంది. ఎందుకు మనం భాగ్యవంతులం అంటే మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం గుర్తించాలి. అలాగే 7వ అధ్యాయము 7వ వచనంలో, సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే అయినా కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము సంఖ్యాన్ని బట్టి దేవుడు ఏర్పరచుకోలేదు, కానీ మనల్ని లెక్కకు తక్కువైనా మనల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్తుంది. అలాగే 7వ అధ్యాయం 6వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. మనం ఎందుకు భాగ్యవంతులము అంటే మనము అన్ని విషయంలో తక్కువవారమైన ఆయనను దేవుడు మనల్ని ఎక్కువగా ఎంచాడన్న సంగతి మనం గుర్తించాలి. మన భాగ్యం ఏంటి అంటే మనం తక్కువవారమే, కానీ మనల్ని దేవుడు తక్కువ చూడలేదు, కానీ ఎక్కువగా ఎంచాడు. అందుకు మన భాగ్యవంతులం. అలాగే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17వ వచనంలో, అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలం ఇంత భాగ్యం మాకు కలుగజేసినని అనుకుందరేమో అనే విషయం గుర్తు చేసుకుందాం. కాబట్టి మన టాలెంట్ కానీ, మన సామర్థ్యం కానీ, మన ధనం కానీ, మన చదువును కానీ, మన అందం కానీ ఏది మనకు భాగ్యము కలిగించలేదు, కానీ దేవుని కృప మాత్రమే, దేవుని దయ మాత్రమే, ఆయన దయను బట్టి మనల్ని దేవుడు భాగ్యవంతులుగా చేశాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఎందుకు దేవుడు అంత గొప్ప దేవుడు? ఫిలిప్పీ పత్రిక 6వ అధ్యాయంలో, ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపాడు అని చూస్తున్నాం. మన భాగ్యం దేనిలో అంటే ప్రభువు దేవదేవుడే మన కొరకు నరావతేరి రక్షకుడై భూమి మీద శిలువలో మరణించాడు. ఆయన రక్తం పాప పరిహారం కలిగించింది. ఆయన రక్తం వలన పాపానికి క్షమాపణ కలిగింది. అందుకే ఆయన చనిపోయి సమాధి తిరిగి లేచి మనకు విడుదల ఇచ్చాడు. అందుకే కాబట్టి ఆయన నమ్ముట వలన మనకు